హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది, రిష్విక్ బాబుదైతే అన్నప్రాసన వీడియో అన్నమాట. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియో వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది నేను వీడియో పెట్టగానే. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా రిష్విక్ బాబుది అయితే అన్నప్రాసన అయితే చేస్తున్నాం అనమాట. సో నేను అన్నీ చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి అయితే ఇంకా మసాజ్ అయితే చేసేస్తున్నాను. నాకు వచ్చిన విధంగా అయితే నేను మా రిషాంక్కు ఎలా చేసేదాన్నో అలా నవ్వుతూ అస్సలు ఏడవడనమాట. చాలా క్యూట్గా చేయించుకుంటాడు, ఏడవడనమాట. ఏడవకుండా హ్యాపీగా చేయించుకుంటాడు. పిల్లలకి మసాజ్ చేస్తేనే చాలా మంచిదన్నమాట. సో మసాజ్ చేసుకుంటాడు, ఎవ్రీడే చేసుకుంటాడనమాట. సో నాకు వచ్చిన వేలో నేనైతే చేస్తానన్నమాట. ఇంకా స్నానానికి అయితే అన్నీ రెడీ చేసేసామన్నమాట. ఇంకా మేమైతే చూడండి, ఇంకా హాట్ వాటర్ ఇంకా ఇలా కొంచెం డెకరేటివ్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా రిష్విక్కి ఇది స్పెషల్ డే కదా, అన్నప్రాసన డే కదా. సో అందుకనేసే రిష్విక్ బాబుకి అయితే ఇంకా స్పెషల్ డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి అనేసి ఇలా అయితే నేను మేకోవర్ చేశానన్నమాట. సో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ కూడా చేయండి. చూడండి, వాటర్ పోస్తూ ఉంటే ఇంకా బాతింగ్ అయితే చేస్తున్నాడు. ఎలా చూస్తున్నాడో, క్యూట్గా చూస్తున్నాడు కదా. ఇంకా అస్సలు ఉండట్లేడనమాట. ఈ మధ్యన బోల్రా పడుకోబెట్టి స్నానం చేయిస్తాం కదా పిల్లలకి, సో అలా ఉండట్లేడనమాట. పైకి లేస్తున్నాడనమాట. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్ బాతింగ్ ఇంకా గుడ్ టెంపుల్కి అయితే వెళ్ళి అన్నీ ఇంకా చేసుకొని వచ్చామన్నమాట. మార్నింగ్ వచ్చేసి ఇంకా చూడండి ఎంత క్యూట్గా హాయిగా మంచిగా పంచ వేసుకొని రెడీ అయిపోయాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి పిల్లలకి సో అన్నప్రాసన రోజు అయితే ఎలా చేస్తారు ప్రాసెస్ అనేది అయితే చెప్తాను. ఇంకా మనము కొద్దిగా రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని నేనైతే చాలా బాగా మెత్తగా ఉడకబెట్టాలన్నమాట. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా అన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొన్ని రైస్ తీసుకొని మనం వాటర్ వేసేసుకొని ఎక్కువగానే వేసుకోవాలి వాటర్, ఎందుకంటే చాలా మెత్తగా ఉడకాలన్నమాట అన్నము. తర్వాత దానిలోకి మర్చిపోకుండా ఇంకా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఉడకాలండి. అండ్ బాగా ఉడికిన తర్వాత మిల్క్ పోయాలి. చూడండి, ఆవు పాలు వేయాలన్నమాట. తప్పకుండా ఆవు పాలతోనే చేయాలన్నమాట. ఇంకా ఆవు పాలు పోసేయాలి. నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని ఆవు పాలు అయితే తీసుకున్నాను. ఇంకా ఆవు పాలు పోసేసి మరగబెడుతున్నాను అనమాట. సో చూడండి, ఇంకా ఇక్కడ రిష్విక్ అయితే మేమైతే ఇంకా వెండి అన్నప్రాసన అంటేనే వెండి గిన్నె అనమాట. ఇంకా నేమ్ కూడా వేయించేసామన్నమాట. స్పూను అండ్ బౌల్ అయితే తీసుకున్నాము. ఎక్కువ పెద్దగా తీసుకోకపోయినా నార్మల్గా తీసుకున్నాం, ఈ సైజులో తీసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా మరుగుతూ ఉందన్నమాట. చాలాసేపు మరిగించామన్నమాట. ఇంకా అలా మరుగుతూ ఉంటే అలా కలుపుతూ ఉన్నానన్నమాట నేనైతే. ఇంకా మనకి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా ఒక సైడ్ అయితే డెకరేటివ్ ఐటమ్స్ అయితే అన్నీ ఇంకా చేసేసాము. ఇంకా అన్నీ పెట్టేసామన్నమాట. ఇంకా డబ్బులు, మనీ, ఇంకా స్వీట్స్, ఇంకా గోల్డ్, ఇంకా నైఫ్ అండ్ ఇంకా భగవద్గీత ఇంకా అన్నీ పెట్టేసాము. ఇంకా లడ్డూలు ఏది ముట్టుకుంటాడో తెలీదు అని చాలా నాకైతే ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. మా బాబు ఏది ఫస్ట్ టచ్ చేస్తాడో అనేసి. సో చాలా కంగారుగా ఉంది అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంది. సో ఇంకా ఇలా భగవద్గీత, రామాయణము ఇంకా అన్నీ ఒక బుక్ పైన ఒకటి ఇలా పెట్టేసి పెన్ను అన్నీ పెట్టేసాము. ఇంకా ఇక్కడికి ఇలా డెకరేట్ చేశాను అనమాట. సింపుల్గా ఇక్కడ డెకరేషన్ అయితే ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకొని ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నాను. సో బాగుంటుంది కదా అనేసి. ఇంకా చూడండి, మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. మెత్తగా ఉడికిపోయింది, బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా రిష్విక్ అన్నప్రాసన అనేసి ఇలా రాసేసి ఇంకా నేను అక్కడ ఒక డెకరేట్ చేసుకొని ఇంకా మా ఎంట్రీ కూడా అయిపోయిందనమాట. ఆల్రెడీ వచ్చేసామన్నమాట. సో మా అవుట్ఫిట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత ఇంకా మరీ చూడండి
సో మేమైతే నలుగురం అయితే ఇలా ఉన్నాము. సో ఫస్ట్ అయితే మనము నాకు తెలిసిన ప్రాసెస్లో రిషాంక్కి చేసిన విధంగానే చేస్తున్నాం అనమాట. మేము వచ్చేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బొట్టు పెట్టుకోవాలన్నమాట బాబుకి. మనమైతే బాబుకి బొట్టు పెట్టాలన్నమాట. బొట్టు పెట్టేసి ఇంకా చూడండి మా వారు కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా బొట్టు పెట్టుకున్న తర్వాత మనము తర్వాత ఏం చేయాలంటే ఇంకా అందరం బొట్టు పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఏ పూజ స్టార్ట్ చేసినా కూడా మనం బొట్టు పెట్టుకోవాలి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిషాంక్కు కూడా బొట్టు పెట్టేశాడనమాట. అండ్ ఇంకా మనకి ఖచ్చితంగా కావాల్సింది రింగ్ అనమాట. ఎక్కువ శాతం రింగ్ తోటే ఆల్మోస్ట్ అందరూ తినిపిస్తారు కాబట్టి ఇంకా మేమైతే రింగ్ తీసుకున్నాం అనమాట. వాళ్ళ డాడీ గోల్డ్ రింగ్ అనమాట వచ్చేసి తీసుకున్నాం అనమాట. ఇంకా కావాల్సినవన్నీ అక్షింతలు, కుంకుమ, ఇంకా ఒగ్గు గిన్నె ఇంకా పట్టుకుంటా ఉన్నాడనమాట. అందుకనేసి ఇంకా ఫ్లవర్ ఇచ్చానమాట. గుంజేస్తూ ఉన్నాడు గిన్నెననేసి. ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపించాడు. మేనమామ లేడు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపించాడు అనమాట. రిషాంక్కు కూడా అంతే. సో మేనమామ ఉంటే మేనమామతో తినిపిస్తారనమాట. సో ఇంకా మేనమామ లేనిచో ఇంకా వాళ్ళ తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తారని మాకు తెలిసిన అదనమాట. పంతులు చెప్పిన విధంగా ఇంకా మేమైతే తినిపిస్తున్నాం అనమాట. సో ఇంకా తర్వాత నేను తినిపిస్తున్నాను. వాళ్ళ డాడీ అయిపోయిన తర్వాత ఇలా 3 times తినిపించాలంట. సో మేము రిషికి కూడా ఇలాగే చేసాము. మంచిగా ముద్దుగా తింటున్నాడు. బాగా నచ్చినట్టుంది, బాగా టేస్ట్ అయినట్టుంది. ముద్దుగా తింటున్నాడు అనమాట. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎలా తింటున్నాడో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిషాంక్ స్పూన్తో తినిపిస్తున్నాడు. ఇంకా ముద్దుగా తినేస్తున్నాడు. ఇంకా నేనైతే ఫైనల్గా అయితే ఇంకా హారతి పాట అయితే పాడేసాను అనమాట. పాడుతూ ఉన్నాను, ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి ఇదే కదండి మనం చేసేది. ఇంకా ఫైనల్గా హ్యాపీగా హారతి అలా ఇచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా బాబుకి. సో ఇద్దరికి హారతి అలా ఇచ్చేసాను. ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఈయన ఎప్పుడు వస్తాడా పాక్కుంటూ, ఏం టచ్ చేస్తాడా అనేసి చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఆయన మరి బాబేమో ఇంకా ఆయన డ్రెస్ చూసుకుంటూ, ఏమేం కలర్స్ ఉన్నాయి ఆయన డ్రెస్లో అని చూసుకుంటూ, కింద చాప చూస్తూ, సో మెడలో చైన్ వేసుకున్నాను అదేంటి అని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడనమాట. అసలు ఇది పని అయ్యేలా ఉందా అనేసి అన్నట్టుగా అందరం వెయిటింగ్ అనమాట. మేమైతే ఇంకా మెల్లిమెల్లిగా అయితే ఆలోచిస్తూ వస్తున్నాడనమాట. కొంచెం ఆలోచిస్తూ వస్తున్నాడు. సో చూడండి మీరే. ఇంకా ఆడుకుంటున్నాడు. మెయిన్గా అక్కడంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా బాగా. ఇంకా అందుకే ఆడుకుంటున్నాడు. ఆ ఫ్లవర్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని చూసుకుంటూ ఆడుకుంటున్నాడు. మేమేమో వెయిటింగ్ అనమాట, ఏం టచ్ చేస్తాడో అనేసి. ఆయన మాత్రం ప్రశాంతంగా మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నేను చేసేది నేను చేస్తా అనేసి ఆడుకుంటున్నాడు. సర్లే అనేసి మేము కూడా ఈరోజు నీ డే ఉంది కదా నాన్న అనేసి మేము కూడా ఏమనలేదన్నమాట. ఎంత క్యూట్గా చూస్తున్నాడో కదా. ఇంకా అలా చూస్తూ మేము కూడా హ్యాపీగా కూర్చుండిపోయామన్నమాట. అందరము ప్రశాంతంగా కూర్చున్నామన్నమాట. ఇంకా చూడండి ఎంత బాగా స్మైల్ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా సో వెయిటింగ్ అనమాట. ఇంకా ఏం టచ్ చేస్తాడో అనేసి చూడండి. ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు వీడియోలో కూడా, ఎందుకంటే అంత వెయిట్ చేపిస్తున్నాడు. వెయిట్ చేయించి మరి ఏం టచ్ చేస్తాడో మాత్రం తెలీదు. నేను కూడా వెయిటింగ్ అనమాట, ఎందుకంటే నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆయన మాత్రం నవ్వుకుంటూ అందరిని ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి ఇలా మెల్లిగా వస్తున్నాడు కొంచెంగా. అసలు అదేంటో కొత్త డ్రెస్ వేసినప్పుడు అస్సలు పిల్లలు ఇలాగే చేస్తారండి. కొత్త డ్రెస్ మంచిగానే వేసుకుంటాడు మా బాబు, కానీ అసలు దాన్ని చూసుకుంటేనే సరిపోతుంది అనమాట. టైము రావట్లేదన్నమాట ముందుకైతే. అమ్మయ్య వస్తున్నాడు, మెల్లిగా వచ్చేసాడు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఏం ముట్టుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే. చూడండి, నేనైతే డబ్బులే ముట్టుకుంటాడు అనేసి అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ అక్కడికే వచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ ఏం టచ్ చేస్తాడో చూద్దామని అందరము
ఇంకా చూడండి డబ్బు ఎంత బాగా ముట్టుకొని ఇంకా అంతా ఆడుకుంటున్నాడు వాడితో. ఏమనుకుంటున్నాడో ఏందో మరి వాటిని నోట్లో కూడా పెట్టేసుకుంటున్నాడు. అవి తినేవి కాదు నాన్న, ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నాడు కూడా. ఇప్పుడు తెలియదు వాటి వీళ్ళ తర్వాత తెలుస్తుంది. సో ఇలా అయితే బాబు అయితే ఫస్ట్ అయితే మనీ టచ్ చేశాడు అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది, ఎవరికైనా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే మనీ టచ్ చేశాడు. మొత్తానికి కష్టపడి అక్కడి నుంచి ఇక్కడి వరకు మెల్లిమెల్లిగా వచ్చి అందరినీ చాలా వెయిట్ చేయించేసి ఇలా మనీ అయితే టచ్ చేశాడనమాట. సో హ్యాపీనే అనమాట. సో పిల్లలు వాళ్ళకి నచ్చింది ఏది టచ్ చేయాలని ఉంటే అది టచ్ చేస్తారు కదా. సో ఇట్లా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూద్దాము ఏం టచ్ చేస్తాడో. ఆట అయితే ఆడుకుంటున్నాడు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నాడు. ఇంకా నాదే ఇది రాజ్యం అన్నట్టు నావే ఇవి అనేసి ఆడుకుంటున్నాడు. ఇంకా ఆడుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కన్ను గోల్డ్ పైనకి వెళ్ళిందనమాట. సో ఇంకా గోల్డ్ బాగా కొనుక్కుంటాడేమో మా బాబు. ఇంకా గోల్డ్ బాగా చూస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ టచ్ చేశాడనమాట. టచ్ చేసి దాన్ని కూడా పక్కన మంచిగా చూస్తున్నాడు. ఒక్కసారి చేతిలో డబ్బులు పట్టుకున్నాడు హాయిగా, ఇంకో చేతిలో గోల్డ్, రెండింటిని మంచిగానే పట్టుకున్నాడు. బాగా గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. రెండు ఇట్లా ఉంది, ఇది ఇలా ఉంది ఏంటి అనేసేమో మరి. మొత్తానికైతే హ్యాపీ. అక్కడ ఉన్న లడ్డూలను మాత్రం చూడట్లేడు. ముందు తినాలని ఆ ధ్యాస అసలు లేనట్టుంది మా బాబుకి. లడ్డూలు ఉన్నాయి తిందాము తీసుకొని అనేసి అనట్లేదు, ఆ డబ్బులనే పట్టుకొని పీకుతున్నాడు. చూడండి అసలు లడ్డూలు ముందే కనిపిస్తున్నాయి కానీ తినట్లేడు. చూడండి అంగో నెక్స్ట్ వచ్చేసి అన్నీ పక్కన పడేసి ఇంకా భగవద్గీత దగ్గరగా వచ్చి ముట్టుకున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా పెన్ను పట్టుకొని రాస్తాడేమో ఇప్పుడే. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి, 5 months 6 months అప్పుడు. అబ్బాయిలకైతే 6 months 6 daysకి చేస్తారు. సో అప్పుడు పెట్టాల్సిన వీడియో అనమాట ఇది. కానీ ఎందుకు పెట్టలేనంటే యూట్యూబ్ నుంచి నాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేసి ఒకటి వచ్చింది ఆప్షన్. సో అందుకనేసి పెట్టలేదన్నమాట నేను. సో ఏమనుకోకండి, చాలా లేట్ అయిపోయింది వీడియో. తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.